2023లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హృదయపూర్వక కుటుంబ కథా చిత్రం హాయ్ నాన్న. శౌర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. హాయ్ నాన్న సినిమా స్క్రీన్ పై ఎంత కలర్ఫుల్ గా, ఎమోషనల్ గా కనిపించిందో దాని వెనుక మేకింగ్, షూటింగ్ విషయాల్లో చిత్ర యూనిట్ పడిన శ్రమ, తీసుకున్న జాగ్రత్తలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమా మేకింగ్ అండ్ షూటింగ్ విశేషాలు మీకోసం. సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ వైబ్ని ఇచ్చాయి. కథ డిమాండ్ మేరకు సినిమాను పలు క్రేజీ లొకేషన్లలో షూట్ చేశారు. సినిమాలోని విరాజ్, వర్షాల ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ మొత్తం తమిళనాడులోని హిల్ స్టేషన్ అయిన కూనూర్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. అక్కడి పచ్చటి తేయాకు తోటలు, పొగమంచు మధ్య తీసిన సీన్లు, ముఖ్యంగా సమయమా పాట విజువల్ ట్రీట్గా నిలిచాయి. ప్రెజెంట్ టైమ్ లైన్ స్టోరీ చాలా వరకు ముంబై నగరంలో జరుగుతుంది. కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్స్ బీచ్ లొకేషన్లను గోవాలో షూట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు హైదరాబాద్లోని కొన్ని లొకేషన్లలో షూటింగ్ జరిపారు. సినిమాలో తండ్రి కూతుళ్ల బాండింగ్ సహజంగా రావడం కోసం షూటింగ్కు ముందే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాని చైల్డ్ ఆర్టిస్ట్ మైరా కన్నాతో షూటింగ్ మొదలవ్వడానికి ముందే ఎక్కువ సమయం గడిపారు. సెట్స్లో మైరాకు నాని ఒక ఫ్రెండ్లా మారిపోయి ఆమెతో ఆడుకుంటూ సీన్లు ఈజీగా చేసేలా కంఫర్ట్ క్రియేట్ చేశారు. అందుకే స్క్రీన్ పై వారిద్దరి కెమిస్ట్రీ అంత బాగా పండింది. దర్శకుడు శౌర్యకి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ ఎక్కడా ఆ తడబాటు లేకుండా పక్కా ప్లానింగ్తో తెరకెక్కించారు. ఆయనకు సపోర్ట్గా సీనియర్ సినిమాటోగ్రఫర్ సాను జాన్ వర్గీస్ తోడవడంతో ప్రతి ఫ్రేమ్ను ఒక పెయింటింగ్లా మార్చేశారు. లైటింగ్, కలర్ ప్యాలెట్ విషయంలో ముంబైకి ఒకలాంటి కలర్ టోన్, కూనూర్ ఫ్లాష్ బ్యాక్కి వింటేజ్ ఎమోషనల్ టోన్ ఉపయోగించి మేకింగ్లో క్లాస్ టచ్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయా లొకేషన్ల మూడ్ని బట్టి ట్యూన్స్ కంపోజ్ చేశారు. షూటింగ్ స్పాట్లో నటీనటులకు సీన్ వివరించేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ సీన్కు తగిన మ్యూజిక్ లేదా బిట్స్ ప్లే చేసేవారట. దీనివల్ల నాని, మృణాల్ ఆ ఎమోషన్ను మరింత బాగా ఫీల్ అయ్యి నటించడానికి హెల్ప్ అయ్యిందని మేకర్స్ చెప్పారు. సినిమాలో విరాజ్ ఇంట్లో ఉండే ప్లూటో అనే కుక్కపిల్ల అందరికీ గుర్తే ఉంటుంది. జంతువులతో షూటింగ్ చేయటం ఎప్పుడూ కాస్త రిస్కే. సీన్లో అది ఒకే చోట కూర్చోవాలన్నా లేదా ఒకరి వైపు చూడాలన్నా చాలా టేక్స్ పట్టేదట. ముఖ్యంగా మైరా ప్లూటో కాంబినేషన్ సీన్స్ కోసం చిత్ర యూనిట్ గంటల తరబడి ఓపిక్గా వేచి చూసి షూట్ చేయాల్సి వచ్చింది. ఒక కొత్త దర్శకుడి విజన్, నాని మృణాల అంకిత భావం, అద్భుతమైన లొకేషన్ల కలయికే హాయ్ నాన్నను ఇంత రిచ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్గా మార్చాయి. హాయ్ నాన్న లాంటి ఒక ఎమోషనల్ సినిమాను స్క్రీన్ పై చూసి మనం కన్నీళ్లు పెట్టుకున్నాం. కానీ షూటింగ్ సెట్స్లో మాత్రం నటీనటులు, చిత్ర యూనిట్ చాలా సరదాగా గడిపారు. ముఖ్యంగా నాని సెట్స్లో ఉండే అల్లరి, చైల్డ్ ఆర్టిస్ట్ మైరాతో చేసిన హంగామా షూటింగ్ను ఒక పిక్నిక్లా మార్చేశాయి. షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సరదా ముచ్చట్లు ఇవే. సెట్స్లో అందరికంటే చిన్నపిల్ల అయిన బేబీ మైరా కన్నా ప్రవర్తన ఒక పెద్ద బాస్లా ఉండేదట. ఏదైనా సీన్ అవ్వగానే డైరెక్టర్ శౌర్య కంటే ముందే వెళ్ళి మానిటర్ చూసేదట. షాట్ బాగా వచ్చిందా లేదా అని నానితో డిస్కస్ చేసేదట. నాని ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, సెట్స్లో నేనో మృణాల్నో హీరోయిన్లు కాదు, అసలైన సూపర్ స్టార్ మైరానే, తను చెప్తే మేమంతా వినాల్సిందే అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. సినిమాలో కనిపించే ప్లూటో అనే కుక్కపిల్ల సెట్స్లో అందరికీ ఫేవరెట్. కానీ షూటింగ్ టైంలో మాత్రం అది చిత్ర యూనిట్ని బాగా ఆటపట్టించింది. ఒక సీన్లో ప్లూటో గప్చుప్గా కూర్చోవాలి, కానీ కెమెరా ఆన్ చేయగానే అది నాని ముఖాన్ని నాకడం లేదా అక్కడి నుంచి లేచి పారిపోవడం చేసేదట. దీనివల్ల చాలా రీటేక్స్ అయ్యేవి. ఒక దశలో నాని ప్లూటోని పట్టుకొని ఒక్క షాట్ రా బాబు, ప్లీజ్ కోఆపరేట్ చేయని బతిమాలుకునేవారట. ఆ సీన్స్ చూసి సెట్లో ఉన్నవారంతా నవ్వుకునేవారట. మృణాల్ ఠాకూర్ ఉత్తరాది అమ్మాయి కావడం వల్ల తెలుగు డైలాగులు పలకడానికి మొదట్లో కాస్త ఇబ్బంది పడింది. ఎమోషనల్ సీన్స్లో తను సీరియస్గా డైలాగ్స్ చెప్తున్నప్పుడు కొన్ని తెలుగు పదాలు తప్పుగా పలికేసరికి నాని, ప్రియదర్శి నవ్వు ఆపుకోలేకపోయేవారట. అయితే నాని దగ్గరుండి మృణాల్కి డైలాగ్స్ నేర్పించడం, తను ప్రాక్టీస్ చేస్తుంటే వెనక నుంచి ఆట పట్టించడం లాంటివి షూటింగ్ లంచ్ బ్రేక్స్లో రెగ్యులర్గా జరిగేవి. కూనూర్ షెడ్యూల్ సమయంలో లొకేషన్లు చాలా అందంగా ఉండటంతో మృణాల్ ఠాకూర్, నాని, మైరా కలిసి తెగ రీల్స్ అండ్ ఫోటోషూట్స్ చేసేవారు. ముఖ్యంగా మృణాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు నానిని, మైరాని లాక్కొచ్చి ట్రెండింగ్ సాంగ్స్కి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయించేదట. నాని కూడా ఏమాత్రం మొహమాట పడకుండా ఆమెతో కలిసి స్టెప్పులేసేవారు.
సినిమాలో నానికి ఫ్రెండ్గా నటించిన ప్రియదర్శి సెట్స్లో కూడా నానితో అలాగే ఉండేవారు. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ షూట్ చేసేటప్పుడు స్క్రిప్ట్లో లేని కొన్ని జోకులు, కౌంటర్లు స్పాంటేనియస్గా వేసుకునేవారట. డైరెక్టర్ కట్ చెప్పినా వీరిద్దరి కామెడీ నాన్ స్టాప్గా సాగేదని, దాంతో క్రూ మొత్తం నవ్వుల్లో మునిగిపోయేవారని టాక్. సీరియస్ అండ్ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా అయినప్పటికీ ఆఫ్ స్క్రీన్ మాత్రం నాని అండ్ టీమ్ ఎంతో సరదాగా ఒక ఫ్యామిలీలా కలిసిపోయి ఈ సినిమాను పూర్తి చేశారు. అందుకే ఆ పాజిటివ్ వైబ్ స్క్రీన్ పై కూడా మనకు కనిపించింది. హాయ్ నాన్న లాంటి ఒక సున్నితమైన, భావోద్వేగభరితమైన సినిమాను అనుకున్న ఫీల్తో తెరకెక్కించడం అంత సులువేమీ కాదు. సినిమా చూస్తున్నప్పుడు మనకు ఎంతో సాఫీగా, అందంగా అనిపించినప్పటికీ మేకింగ్ సమయంలో చిత్ర యూనిట్ కొన్ని గట్టి సవాళ్ళని ఎదుర్కొంది. షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఫేస్ చేసిన ముఖ్యమైన సవాళ్లు ఇవే. డైరెక్టర్ శౌర్యుకి ఇది మొదటి సినిమా. మొదటి సినిమాకే నాని, మృణాల్ ఠాకూర్, జయరాం లాంటి స్టార్ యాక్టర్స్ని హ్యాండిల్ చేయటం ఒక సవాలైతే, క్లాస్ ఎమోషనల్ సబ్జెక్ట్ను ఎక్కడా బోర్ కొట్టకుండా, మెలోడ్రామా కాకుండా బ్యాలెన్స్ చేయటం పెద్ద టాస్క్. కథలో ఉన్న ఎమోషన్స్ సరిగ్గా పండకపోతే సినిమా డ్యామేజ్ అవుతుంది. కానీ శౌర్యు తన విజన్ను నమ్మి సీనియర్ టెక్నీషియన్ల సాయంతో ఆ ప్రెషర్ను అధిగమించారు. సినిమాలో మహి పాత్ర చాలా కీలకం. తను ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడే చిన్నారిగా నటించాలి. ఆ వయసు పిల్లల మూడ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. పైగా సినిమాలో తను హాస్పిటల్ బెడ్ పై ఏడ్చే సీన్లు, తండ్రితో గొడవపడే సీన్లు, ఎమోషనల్ డైలాగులు చెప్పే సీన్లు చాలా ఉన్నాయి. చిన్నపిల్లల నుండి అంతటి మెచ్యూర్డ్ నటనను రాబట్టడానికి డైరెక్టర్తో పాటు నాని చాలా ఓపిక్గా ఉండాల్సి వచ్చింది. ఆమె మూడ్ బాగున్నప్పుడే కీ సీన్స్ ప్లాన్ చేసేవారు. కొన్నిసార్లు ఒక చిన్న ఎమోషనల్ షాట్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలా వరకు కూనూర్ హిల్ స్టేషన్లోనే షూట్ చేశారు. కొండ ప్రాంతాల్లో వాతావరణం క్షణక్షణానికి మారిపోతుంటుంది. ఒక నిమిషం ఎండగా ఉంటే మరుసటి నిమిషమే భారీగా పొగమంచు కమ్మేసేది లేదా వర్షం పడేది. దీనివల్ల లైటింగ్ మారిపోయి షూటింగ్కు తరచూ బ్రేక్స్ పడేవి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం సీన్లు పూర్తి చేయటం చిత్ర యూనిట్కి పెద్ద టాస్క్గా మారింది. లైటింగ్ కంటిన్యూటీ కోసం కెమెరామ్యాన్ సాను జాన్ వర్గీస్ చాలా కష్టపడాల్సి వచ్చింది. స్క్రీన్పై ప్లూటో చేసే అల్లరి ముద్దుగా అనిపించినా షూటింగ్ స్పాట్లో దాన్ని కంట్రోల్ చేయటం నరకప్రాయంగా మారేదట. జంతువులకు యాక్టింగ్ రాదు కాబట్టి ట్రైనర్ చెప్పినట్లు అది వినాలి. కానీ సెట్లో వందల మంది మనుషులు, పెద్ద పెద్ద లైట్లు చూసి అది కొన్నిసార్లు భయపడేది. మరికొన్నిసార్లు ఎనర్జీ ఎక్కువై ఇష్టం వచ్చినట్లు పరిగెత్తేది. ఒక సింపుల్ సీన్ కోసం 15 నుండి 20 టేక్స్ తీసుకోవాల్సి వచ్చేది. దీంతో షూటింగ్ టైం బాగా వేస్ట్ అయ్యేది. మృణాల్ ఠాకూర్ నార్త్ ఇండియన్ కావడం వల్ల తెలుగు భాషపై ఆమెకు పట్టు తక్కువ. సినిమాలో ఆమె పాత్ర చాలా హెవీ ఎమోషన్స్తో కూడుకున్నది. కేవలం ఎక్స్ప్రెషన్స్ ఇస్తే సరిపోదు, డైలాగ్ డెలివరీలో ఆ పెయిన్ తెలియాలి. సెట్స్లో ప్రాంప్టింగ్ ఇస్తూ మేనేజ్ చేసినా డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రతి పదానికి అర్థం తెలుసుకొని లిప్సింక్ పర్ఫెక్ట్గా వచ్చేలా చేయటం కోసం మృణాల్ చాలా గంటలు కష్టపడాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, లొకేషన్ సవాళ్లు, టైం మేనేజ్మెంట్ ఇబ్బందులను దాటుకొని చిత్ర యూనిట్ పడిన కష్టానికి థియేటర్లలో ప్రేక్షకుల చప్పట్లు, కన్నీళ్లే సరైన ప్రతిఫలంగా నిలిచాయి. హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 75 కోట్ల నుండి 80 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. బడ్జెట్ మరియు బిజినెస్ వాల్యూతో పోలిస్తే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. యుఎస్ఏ లాంటి ఓవర్సీస్ మార్కెట్లలో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అక్కడ $2 మిలియన్ మార్కును దాటి నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్గా రికార్డ్ సృష్టించింది. క్లాస్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలోనే కాకుండా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత నేషనల్ వైడ్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు హిందీ వర్షన్ కూడా నార్త్ ఇండియాలో వారాల తరబడి ట్రెండింగ్లో నిలిచింది. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రిటిక్స్ సైతం నాని, మృణాల్ నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కమర్షియల్ హిట్గా నిలవడమే కాకుండా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా 69వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ఈ సినిమా పలు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది.